గురజాలలో 3 దశాబ్దాల పాటు తెలుగు మీడియం విద్యార్థులకు మరియు గురువులకు ఎన్నో అనుభవాలు మరియు అనుభూతులు అందించిన మధుర జ్ఞాపకాల మహావృక్షం. అందరికీ నమస్కారం అండి. ఈ స్కూల్లో నేను 5th నుంచి 10th వరకు అయితే నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేశానండి. ఇది పూర్తిగా తెలుగు మీడియం స్కూలు. ముందుగా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు నేను ఒకరి గురించి అయితే చెప్పాలండి. ఈ వీడియో తీసినది జగదీష్ అనే ఈ స్కూల్ స్టూడెంటేనండి. బిల్డింగు కొత్తది కన్స్ట్రక్షన్ చేశారు. ఆ బిల్డింగే ఇప్పుడు రన్ అవుతుంది. ఈ బిల్డింగు కూల్ చేస్తారు అనే విషయం తెలిసిందంటండి. ఇన్ని సంవత్సరాల జ్ఞాపకాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి అని తను చాలా బాధ్యతగా ఆ స్కూల్ స్టూడెంట్గా జ్ఞాపకంగా ఉంటుంది అందరికీ అని తను సొంతంగా ఇలా అయితే వీడియో తీయించాడండి. అయితే ఈ వీడియో తీయించిన విషయం నాకు తెలియదండి. తను స్టేటస్లో పెట్టాడు ఈ వీడియోని. తన స్టేటస్లో చూడంగానే అసలు నా కళ్ళలో నాకు తెలియకుండానే అసలు అలా చాలా బాధ అనిపించిందండి. ఎన్నోసార్లు గురజాల వెళ్తున్నాం కానీ ఒక్కసారి కూడా స్కూల్కి వెళ్ళి చూడలేకపోతున్నామే. ఎప్పుడు వెళ్ళినా ఏం పని మీద వెళ్తున్నామో ఆ పని తొందరగా చేసుకోవడం, హడావిడిగా మళ్ళీ వచ్చేయడం ఇలా జరుగుతుందండి. అయితే మేము చదువుకున్న రోజుల్లో ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుండేదండి. కానీ ఇప్పుడు ఇలా ఉందని ఈ వీడియో చూస్తే కానీ నాకు తెలియలేదు. ఇంతకీ ఈ జగదీషు ఈ స్కూల్ స్టూడెంటే కాదండి, నాకు సొంతం తమ్ముడు కూడా అవుతాడు. మా మేనమామ అల్లుడండి. ఇలా ఈ స్కూల్ వీడియోని తీయించినందుకు ఎన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా తక్కువేనండి. అంత మంచి అనుభూతిని, జ్ఞాపకాలను అయితే మాకు ఈ వీడియో రూపంలో మిగిలిచ్చాడు. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలుగు మీడియం స్కూల్ అని పేరే కానండి, కార్పొరేట్ స్కూల్ కన్నా బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారండి మా రోజుల్లో అయితే. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ని గమనిస్తే ఇంత బాగా చెప్పారా మాకు అన్న ఫీలింగ్ మాకు ఇప్పటికి కూడా అనిపిస్తూనే ఉంటుందండి. ఈ స్కూల్లో మా అక్క వాళ్ళు, మేము, మా చెల్లి వాళ్ళు, ఇప్పుడు మా చెల్లి వాళ్ళ పిల్లలు, అలా 4 జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ వికాస్ స్కూల్లో ఇప్పటికీ కంటిన్యూషన్గా చదువుతూనే ఉన్నారండి. ఈ స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూమ్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. నాలా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ స్కూల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మాత్రం మాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూర్చున్నామండి మేమైతే. ఈవినింగ్ ట్యూషన్ అవర్సే కానీ, మార్నింగ్ ట్యూషన్ అవర్సే కానీ, డే క్లాస్ టైమింగ్స్ అయినా కానీ ప్రతి క్లాసు మాకు మెమరబులే. ఈ స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూమ్లో చాలా మెమరీస్ అయితే అందరికీ ఉంటాయండి. అప్పట్లో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవండి మాకు 6th క్లాస్ నుండే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఎర్లీ మార్నింగ్ 5కి ట్యూషన్ స్టార్ట్ అయితే రాత్రి 9 to 10 o'clockకి మా స్కూల్ షెడ్యూల్ క్లోజ్ అయ్యేది. మా స్కూల్ డైలీ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడానికి మధ్యలో టిఫిన్, లంచ్ అండ్ మొత్తం కలిపిన ఒక 2 to 3 hours బ్రేక్ వస్తుంది అంతేనండి. మొత్తం మా లైఫ్ మొత్తం స్కూల్. నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండి. సండే కూడా ఎగ్జిబిషన్స్ అనేవి ఉండవండి. ఆల్మోస్ట్ 365 డేస్కి 95% అయితే స్కూల్ ఉంటుంది. 6th to 7th క్లాస్ వరకు. ఇంకా టీచర్స్ విషయానికి వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది అయితే శివనారాయణ మాస్టర్ అండి. ఎందుకంటే ఎంత ఎక్కువ కొట్టేవారంటే నా 10th క్లాస్ అయిపోయి స్టిల్ 18 years అయింది. ఇప్పటికీ మర్చిపోలేనండి ఆయన కొట్టిన దెబ్బలు మాత్రం. బట్ టీచింగ్ మాత్రం చాలా బాగా చేస్తారండి. హిందీ అండ్ సోషల్ చెప్పేవాళ్ళు. స్కూల్ అనగానే నాకు ఫస్ట్ అయితే ఆ మాస్టరే మైండ్లోకి వస్తాడండి. అండ్ నెక్స్ట్ గుర్తొచ్చేది జానీ మాస్టర్ అండి. వీడియోలో ఫస్ట్ కనిపించారు కదా, ఆయనేనండి మా జానీ మాస్టరు. ఈ మాస్టర్ గురించి చెప్పాలంటే మన ఇంట్లో మనిషిలాగే ఉంటారండి. కోప్పడేటప్పుడు కోప్పడతారు, దగ్గర తీసుకున్నప్పుడు దగ్గర తీసుకుంటారు, కొట్టేటప్పుడు కొడతారు, అన్నీ ఉంటాయండి ఇందులో. అంటే నాకు కొంచెం ఎక్కువ గుర్తున్న విషయం అయితే మాత్రం ఫీజు ఎగ్జిబిషన్ అయితే బాగా ఇస్తారండి. పాపం ఎంత కట్టినా తీసుకునేవాళ్ళండి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ ఫైనల్గా హీ ఈజ్ ద బెస్ట్ అండ్ కూల్ పర్సన్ అండి మా వికాస్ స్కూల్ ప్రిన్సిపల్ గారండి, అడపా శ్రీనివాసరావు గారు. ఈ మాస్టర్తో అయితే స్టూడెంట్స్కి కొంచెం కనెక్షన్ తక్కువే ఉంటుందండి. ఎందుకంటే సార్ ఎప్పుడన్నా ప్రిన్సిపల్ కదా, ఎప్పుడన్నా వస్తారు, ఒకసారి పిల్లల్ని వాళ్ళ గురించి అన్నీ తెలుసుకొని ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పేసి అట్లా వెళ్ళేవాళ్ళు.
మా ప్రిన్సిపల్ సార్ని చూస్తే అందరికైతే ఒక రెస్పెక్టింగ్ ఇంపల్స్ ఉంటుంది అంతేనండి. అంతకు మించి సార్తో పెద్ద అనుభవాలు అయితే లేవు. ఇదిగోండి ఇదైతే ఆ ఎగ్జామ్ హాల్ అండి. మేము ఎప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ రాసుంటామో మాకే తెలియదు. ఎప్పుడు ఇక్కడే లైన్లో కూర్చోబెడతారండి. అండ్ మేము చదువుకునే రోజుల్లో బెంచెస్ కూడా లేవండి, కిందనే కూర్చునేవాళ్ళం అందరం. అలా కింద కూర్చోవడమే చాలా కరెక్ట్ కూడా అండి. ఇదిగోండి అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి స్కూలు. అప్పట్లో మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడు అంతా పాడుపడినట్టు ఇట్లా అయిపోయింది. దీనికి ఎగ్జాక్ట్గానే కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఆ బిల్డింగే ఇప్పుడు రన్ అవుతుంది. ఇదైతే ఇంక ఇలా పాతగా అయిపోయింది. ఇదిగోండి ఇవైతే వరుసగా 3 రూమ్లు ఉంటాయండి. ఇవి ఎక్కువగా అమ్మాయిలమే యూజ్ చేసేటోళ్ళం, అంటే ట్యూషన్ లాగా కూడా యూజ్ చేసేటోళ్ళు. ఎక్కువ అమ్మాయిలు అయితే ఎక్కువ ఉండేవాళ్ళం అండి ఆ రూమ్లలో అయితే. ఇలా హాల్లో నుంచి ఇలా పైకి ఎక్కాలండి. పైన మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా స్టెప్స్ ఎక్కైతే పైకి వెళ్ళాలి. స్టెప్స్ మీద నుంచి హాల్లోకి వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. కెమెరాను అటు ఇటు తిప్పాడు పర్ఫెక్ట్గా. ఇలా తీయడం అయితే తీయలేదు. ఓకేనండి. ఇదిగోండి ఇది అయితే హాలు ఇందాక చూసారు కదా, అదే ఇది. ఇలా స్టెప్స్ ఎక్కైతే పైకి వెళ్ళాలండి. పైన 8th, 9th, 10th స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కుతారండి. పిల్లలైతే మిగిలిన కింద లోయర్ క్లాసెస్ అన్నీ కిందనే ఉంటాయి. ఈ పైన ఈ టెర్రస్లో ఈవినింగ్ ట్యూషన్స్, మార్నింగ్ ట్యూషన్స్ కంపల్సరీ అండి. డే టైంలో అయితే 9th, 10th క్లాస్ వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇదిగోండి అక్కడ బెంచెస్ చైర్ వేసుకున్నారు కదండి, అక్కడే నేను ట్యూషన్కి వెళ్ళినప్పుడు కూర్చునేదాన్ని. ఇవి క్లాస్ రూమ్స్. పైన రేకులు ఉండేవండి. మరి ఎందుకు తీయించారు ఏందనేది అయితే నాకు తెలీదు. కానీ మేము ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఈ పైన అయితే కూర్చున్నామండి. 8th, 9th, 10th ఇక్కడే పైనే స్పెండ్ చేసాం టైం అయితే ఎక్కువ. ఇదండి స్కూల్ పైన వ్యూ అయితే. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఉంది చూడండి. ఈ కొత్త బిల్డింగ్ అయితే అప్పట్లో కూడా ఉండేది, కాకపోతే కొంచెం పాతగా ఉండేది. దాన్ని ఇప్పుడు కొత్తగా చేశారండి. ఇంకోండి ఇప్పుడు కనిపిస్తున్న వారేనండి మా ప్రిన్సిపల్, గ్రీన్ షర్ట్ వేసుకున్న ఆయన, అడపా శ్రీనివాసరావు గారు. స్కూల్ని ఇంత బాధ్యతగా స్వయం కృషితో ఇప్పటికీ వికాస్ అనే స్కూల్ని నిలబెడుతున్నందుకు మా మాస్టర్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తప్పే లేదండి. ఆయన కష్టం అంతా ఉంది ఇందులో అయితే. అప్పుడెప్పుడో మేము చదువుకున్న స్కూల్లో ఇప్పటికీ కూడా మా ఏజ్ వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అంటే అసలు అది ఎంత అదృష్టం అనుకోవాలండి అసలు. ఈ స్కూలు మళ్ళీ శ్రీ వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఇంకొక స్కూల్ కూడా పెట్టారండి. అందులో మా అక్క వాళ్ళ పెద్ద బాబు చదువుకున్నాడండి, సాయి. మేము ఇదే స్కూలు, మా పిల్లలు కూడా అదే స్కూల్లో చదవడం అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పండి. మళ్ళీ అదే టీచర్స్ ప్రజెన్స్లో చాలా చెప్పుకోవాల్సిన విషయం కూడా. ఇప్పుడు కూడా అప్పట్లాగానే స్కూల్లో మంచిగా ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారని అయితే నాకు తెలిసిందండి. అసలు ఎప్పుడైనా కానీ వికాస్ స్కూల్ అంటే స్కూల్ కాదండి, ఇట్ ఈజ్ ఎ బ్రాండ్. అంత మంచి పేరు ఉందండి మా స్కూల్కి అయితే. ఇంకోండి స్కూల్ పక్కన ఈ బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయి కదా, ఇదైతే ఫంక్షన్ హాల్ అండి. కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి అండి. కింద గుడి, పైన ఫంక్షన్స్ చేస్తుంటారండి. మేము కింద విండోస్లో నుంచి చూసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫంక్షన్స్ని అయితే. అసలు ఆ రోజులే వేరండి. ఆ రోజుల్లో మార్నింగ్ 4 o'clockకి లేచి, అటు ఇటుగా ఏజ్ ఎంత ఉండొచ్చు, 11 years or 12 years, ఆ ఏజ్ నుంచే 6th class నుంచే మా షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ 5 o'clockకి ట్యూషన్ అంటే 4 o'clock ఇంట్లో లేచి మన ఇంటి దగ్గరలో మన క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరం కలిసి మార్నింగ్ అంతా చీకట్లో కూడా అందరం కలిసి ట్యూషన్కి వచ్చేవాళ్ళం అండి. 8 o'clock వరకు ట్యూషన్ ఉండేది. మళ్ళీ 9కి మళ్ళీ స్కూల్కి అటెండ్ అవ్వాలి. ఒక్క 5 minutes లేట్ అయినా కథం, ఇంకా మామూలుగా ఉండదండి. మామూలుగా ఉండదు. 2 అరచేతులలో గోరింటాకు పండిపోయి ఉండాలండి, అట్లా ఉంటాయి స్కేల్తో దెబ్బలు. అంత టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పేవాళ్ళు. మేము చదువుకున్న రోజుల్లో మేము ఇంట్లో ఉండేదానికంటే ఎప్పుడు చదువు అని స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం అండి. అందుకే మాకు ఇంటితో సమానంగా స్కూల్లో మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇంట్లో అన్న మెమరీస్ తక్కువే ఉన్నాయండి, స్కూల్లోనే ఇంకెక్కువ ఉన్నాయి మాకైతే. ఫైనల్గా ఈ స్కూల్లో చదువుకున్న నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టానండి, యూట్యూబర్ని కూడా అయ్యాను. ఇంతకీ నా పేరు చెప్పడం మర్చిపోయాను. నేను దివ్య మందలపు 2006 10th పాస్డ్ అవుట్ స్టూడెంట్ని. ఈ
వీడియో చూసిన మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ ఫర్ దిస్ మెమరబుల్ వీడియో.